సోషల్ మీడియా వాడుతుంటే ఈ మధ్య ఒంటరిగా నడుస్తున్న ఒక పెంగ్విన్ వీడియో మీ కంటపడే ఉంటుంది. ఖచ్చితంగా చూసే ఉంటారు. దాని వెనుక ఒక పెద్ద విషాదఘాత ఉందని చాలామంది నమ్ముతున్నారు. మరి ఆ కథలో నిజమెంత? ఈరోజు ఆ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు నిజాన్ని మనం బయటకు తీద్దాం. మీలో సోషల్ మీడియా వాడేవాళ్లకి ఈ క్లిప్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. దాంతోపాటు ఒక కథ కూడా బాగా ప్రచారంలో ఉంది. అదేంటంటే, ఈ పెంగ్విన్ తన కుటుంబాన్ని, స్నేహితుల్ని అందర్నీ వదిలేసి ఒంటరిగా చావు వైపు నడుస్తోందని. వినడానికి చాలా ఎమోషనల్గా ఉంది కదా, కాని అసలు నిజం అదేనా? ఈ ఒక్క వీడియో క్లిప్ ఇంటర్నెట్ను ఒక ఊపు ఊపేసింది. కొందరేమో దీన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మరికొందరేమో దీన్ని ధైర్యానికి, ప్రేరణకు చిహ్నంగా చూశారు. ఇంకొందరైతే దీనిమీద బోలెడు మీమ్స్ కూడా చేసేశారు. చూడండి, కేవలం ఒక చిన్న వీడియో క్లిప్ చుట్టూ ఎన్ని కథలు, ఎన్ని రకాల భావోద్వేగాలు అల్లుకున్నాయో. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఈ నిజానిజాలు తేల్చాలంటే మనం కొంచెం డిటెక్టివ్లా ఆలోచించాలి. మరి ఫస్ట్ స్టెప్ ఏంటి? సింపుల్, ఈ వీడియో అసలు ఎక్కడ్నించొచ్చిందో కనుక్కోవడం. ఎందుకంటే ప్రతి కథకు ఒక మూలముంటుంది. మన సమాధానాలు అక్కడే దొరుకుతాయి. ఇంత వైరల్ అయింది కాబట్టి అందరూ ఇది ఈ మధ్య తీసిన వీడియో అనుకుంటున్నారు. చూడ్డానికి కూడా అచ్చం అలాగే ఉంది. కాని నిజంగా ఇది కొత్త వీడియోనేనా? లేక మనం అనుకుంటున్నదానికి దాని అసలు వయసుకి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు కాదు. నమ్మినా నమ్మకపోయినా ఈ వీడియో ఫుటేజ్ ఎప్పటిదో తెలుసా? 2007 నాటిది. అవును, మీరు విన్నది నిజమే. దాదాపు 15 ఏళ్లకు పైగా పాతది. ఈ ఒక్క నిజంతోనే కథ మొత్తం మారిపోతుంది కదూ. ఈ ఫుటేజ్ 2007లో రిలీజైన ఒక ఫేమస్ నేచర్ డాక్యుమెంటరీలోనిది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఆ డాక్యుమెంటరీ ఇప్పటికీ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. అంటే అర్థమేంటి? మనం చూస్తున్న ఈ వైరల్ కథ అసలు కథ కాదన్మాట. ఒక పెద్ద సినిమాలోంచి కట్ చేసిన చిన్న సీన్ లాంటిది. ఇక్కడే అసలు విషయం ఉంది. ఇంటర్నెట్లో ప్రచారంలో ఉన్న కట్టుకథకు ఆ డాక్యుమెంటరీ చూపిస్తున్న నిజానికి మధ్య ఉన్న తేడాలు ఇప్పుడు చూద్దాం. ఈ రెండిటినీ పక్కపక్కన పెట్టి చూస్తే నిజం ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో మనకే తెలుస్తుంది. ఈ స్లైడ్లో రెండు వైపులా చూడండి. ఎడమవైపు ఇంటర్నెట్ చెప్పే కథ. దాని ప్రకారం ఆ పెంగ్విన్ కావాలనే ఒంటరిగా వెళ్లి చనిపోయింది. కాని కుడివైపు చూడండి, అదే డాక్యుమెంటరీ చెప్పే నిజం. అక్కడేముంది? ఆ పెంగ్విన్కు తర్వాత ఏమైందో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే వాళ్ళు చూపించలేదు. దాని ప్రయాణం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్తో ఆగిపోయింది. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఆ పెంగ్విన్ చనిపోయిందని చెప్పడానికి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా లేదు. అదంతా కేవలం ఎవరో క్రియేట్ చేసిన ఊహ. అసలు సోర్స్లోనే లేని విషయాన్ని మనం నిజమని ఎలా నమ్మేస్తాం? సరే, ఇంటర్నెట్ కథ అబద్ధమని తేలిపోయింది. మరి అలాంటప్పుడు అసలు ప్రశ్నేంటంటే, ఆ పెంగ్విన్ ఎందుకలా ఒంటరిగా వెళ్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం మనకు సైన్స్ దగ్గర దొరకొచ్చు. శాస్త్రవేత్తలు దీని గురించి ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సహజమైన ప్రశ్న. ఎందుకంటే పెంగ్విన్లు ఎప్పుడూ గుంపులుగానే ఉంటాయి. అలాంటిది తమ గుంపును వదిలి ఒంటరిగా ఎందుకు వెళుతుంది? దీని వెనుక ఒక ఆసక్తికరమైన సైంటిఫిక్ రీజన్ ఉంది. నిపుణులు దీన్ని నావిగేషనల్ మాల్ ఫంక్షన్ అని పిలుస్తారు. ఈ పదం కొంచెం టెక్నికల్గా ఉంది కదా. సింపుల్గా చెప్తాను. మన ఫోన్లో జీపీఎస్ ఒక్కోసారి దారి తప్పుగా చూపిస్తుంది కదా. అచ్చం అలాగే కొన్నిసార్లు పెంగ్విన్ల బ్రెయిన్లో ఉండే న్యాచురల్ కంపాస్ సిస్టమ్ కూడా పనిచేయడం ఆగిపోతుంది. అప్పుడు అవి ఎటు వెళ్తున్నాయో వాటికే తెలియదు. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూడండి. ఫస్ట్ వాటి ఇంటర్నల్ జీపీఎస్ ఫెయిల్ అవుతుంది. దాంతో అవి పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతాయి. ఫలితంగా తమ గుంపు నుంచి విడిపోయి తప్పుడు దిశలో వెళ్లడం మొదలుపెడతాయి. ఇది చాలా అరుదుగా జరుగుతుంది, కాని ఇది ప్రకృతిలో భాగమే. సో మనం చూస్తున్నది ఆత్మహత్యకు వెళ్తున్న పెంగ్విన్ కథ కాదు, బహుశా దారి తప్పిపోయిన ఒక జీవి కథ. మనం దానికి మన ఎమోషన్స్ అంటగట్టి ఒక విషాదగాథను సృష్టించాం, అంతే. ఇప్పటిదాకా మనం ఒక పెంగ్విన్ గురించి మాట్లాడుకున్నాం. కాని ఈ కథ మనకసలు చెప్పే పాఠం ఆ పెంగ్విన్ గురించి కాదు, మన గురించే. ఆన్లైన్లో మనం ఒక విషయాన్ని ఎలా చూస్తాం, ఎంత ఈజీగా నమ్మేస్తాం అనే దాని గురించి. ఈ పెంగ్విన్ కథే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక పాత క్లిప్ తీసుకున్నారు, కాంటెక్స్ట్ తీసేశారు, కొత్త కథ అంటించారు, వైరల్ చేసేశారు. ఇంటర్నెట్లో ఎప్పుడూ జరిగేది ఇదే. నిజం చెప్పులు వేసుకునే లోపే అబద్ధం ప్రపంచం మొత్తం తిరిగి వచ్చేస్తుంది. ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మనం రోజూ ఎన్నో వైరల్ వీడియోలు చూస్తాం, షేర్ చేస్తాం.
వాటిలో ఎన్నింటి వెనుక ఇలాంటి సగం నిజాలు, కల్పిత కథలు దాగున్నాయో మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే. మనం చూసే ఒక వైరల్ క్లిప్ ఒక ఐస్బర్గ్ లాంటిది. పైన కనిపించేది కొంచెమే. అసలు కథ మొత్తం నీళ్ల కింద దాగుంటుంది. అది తెలియకుండా ఒక అభిప్రాయానికి వచ్చేయటం కరెక్ట్ కాదు. కాబట్టి నెక్స్ట్ టైం ఒక వైరల్ వీడియో చూసినప్పుడు ఒక్క సెకండ్ ఆగండి, ఆలోచించండి. మనం చూస్తున్నది పూర్తి కథ లేక కథలోనే ఒక చిన్న మొక్క అని ప్రశ్నించుకోండి. ఈ పెంగ్విన్ కథ మనకు నేర్పే అతి ముఖ్యమైన పాఠం అదే. ప్రశ్నించడం, అదే ముఖ్యం.